నువ్వు పెద్ద మగవాడివా? నువ్వు ఎన్టీ రామారావు కంటే పెద్ద మగవాడివా నువ్వు చెప్పు? 1988లో నాకు బాగా గుర్తు, నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ జనరల్ సెక్రటరీగా ఉన్నా. రోజుల్లో ఉస్మాన్ యూనివర్సిటీ జనరల్ సెక్రటరీగా ఉన్నా. ఎన్టీ రామారావు గారు అప్పర్ ఏజ్ లిమిట్ 32 ఉంటే ఏపీఎస్సి సర్వీసెస్కు రాత్రి జీవో పట్టుకొచ్చి 25 సంవత్సరాలకే అప్పర్ ఏజ్ లిమిట్ అని పట్టుకొచ్చింది. మీకు గుర్తుంటుంది, చాలామంది గుర్తుంటుంది. అందులో 28 ఇయర్స్ చేసిండు. ఒక్కటే రోజు మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినాము. ఆర్టీసీ బస్సులు తగలబెట్టినాము, డిఫ్లేట్ చేసినాము, టైర్లు బాపినాము. ఎన్టీ రామారావు గంత పెద్ద ఆయన కూడా మొండాయనే. అయినా కానీ విద్యార్థుల ఆవేదనను అర్థం చేసుకొని, విద్యార్థుల ఆక్రోషాన్ని అర్థం చేసుకొని, వీళ్ళ కోరికలో జెన్యూనిటీ ఉన్నది, పాపం వాళ్ళ జీవితాలు ఎందుకు పొట్టగొట్టాలని చెప్పని ఇచ్చిన జీవోను ఒకటే 24 అవర్స్లో విత్డ్రా చేసుకుంటూ, అది మానవత్వం ఉన్నటువంటి ఒక పరిపాలన. ఆయనకంటే పెద్ద మనగాడా రేవంత్ రెడ్డి? ఆయనకంటే పెద్ద విజ్ఞత ఉన్నాడా? తప్పును సరిదిద్దుకుంటే రేవంత్ రెడ్డి కిరీటం ఊసిపోదు, మంత్రుల కిరీటాలు ఊసిపోదు. నేను అందుకే అప్పీల్ చేస్తా ఉన్నా. ఇఫ్ రేవంత్ రెడ్డి ఈజ్ రిజెక్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్లీజ్ ప్రివేల్ అపాన్ హిమ్. దామోదర్ రాజనరసింహ గారు చదువుకున్న వాళ్ళు, ఉస్మాన్ యూనివర్సిటీలో మీరు ఇంజనీరింగ్ చదువుకున్నారు, విద్యార్థుల బాధలు తెలుసు, ఆయన మీద ప్రివేల్ కండి. ఎన్ఎస్సిఐ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, ఎన్ఎస్సిఐ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, ప్రివేల్ కండి. మీరు విద్యార్థుల కోసం పనిచేసిన వాళ్ళు గతంలో, మీరు ఆయన మీద ప్రివేల్ కండి. ఆ మొండితనాన్ని మీరు వెనక్కి తిప్పైనా సరే, రేపు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేలోపే ఈ జీవోను రద్దు చేసి పరీక్షను పోస్ట్పోన్ చేస్తే మీకు మర్యాద దక్కుతుంది రేవంత్ రెడ్డి. మీకు మానవత్వం ఉందని చెప్పని కేబినెట్ మంత్రులకు కూడా ప్రజలు నమ్ముతారు. లేకపోతే ప్రజాస్వామ్యం మీద గౌరవం పోతుంది, రాజ్యాంగం మీద గౌరవం పోతుంది, ప్రభుత్వాల మీద గౌరవం పోతుంది. ఇంత దుర్మార్గంగా ఇవాళ ఒక బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎవడి కోసం రేవంత్ రెడ్డి? 2 నెలలు లేట్ అయితే ఏం కొంపలు పోవు కదా. ఏండ్ల కొద్ది పరీక్ష పోస్ట్పోన్ అయింది, రకరకాల కారణాలు. 2 months లేట్ అయితే నీ సొమ్మేం పోతుంది రేవంత్ రెడ్డి?